ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం. ప్రజా న్యూస్ నెట్వర్క్ ఛానల్ కి స్వాగతం. కడప నగరంలోని సరోజినీ నగర్ టిడ్కో గృహాల సమస్యలపై సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టిడ్కో ఇళ్లను సందర్శించిన సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ విద్యుత్ మంచినీటి సమస్యల వల్ల లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండలేకపోతున్నారని తెలిపారు. 992 గృహాలు ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేక ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. విద్యుత్ మీటర్లు, వైర్ల దొంగతనాలు జరుగుతున్నాయని, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. టిడ్కో గృహాలను పూర్తిగా నివాస యోగ్యంగా మార్చి విద్యుత్ మంచినీటి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కడప నగరంలో సరోజినీ నగర్ వద్ద ఉన్న టిడ్కో ఇళ్ళని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడికి వచ్చి శిలాఫలకాలు వేశారు. కానీ ఇక్కడ పరిస్థితి ప్రకటించిన దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 992 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. వీటిలో లబ్ధిదారులు ఒక్కరు కూడా ఇక్కడ నివాసం ఉండటానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇల్లేమో అందంగా కట్టారు, అధికారులు ప్రభుత్వ యంత్రాంగమేమో దీన్ని అట్టహాసంగా మేము ప్రారంభించాం, పేదలకు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండడానికి అనుకూలంగా ఈ ఇల్లు లేవు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు అవసరం, దాంతోపాటు కరెంట్ అవసరం. ఈ రెండు సౌకర్యాలని అమలు చేయటంలో టిడ్కో అధికారులు, కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం చేయకుండా లబ్ధిదారులని మీరు ఇళ్లలో చేరండి అని చెబితే లబ్ధిదారులను ఇబ్బందులు గురి చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. మేము చెప్పదలుచుకునేది ఏంటంటే 100 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మీరు లబ్ధిదారులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ కల్పించకుండా ఏ రకంగా ఈ ఇళ్లలో నివాసం ఉంటారని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి కరెంటు మీటరు బిగించాలి. ఇక్కడ ఉన్నటువంటి మీటర్లన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి, కేబుల్ వైర్లన్నీ కట్ చేయబడి ఉన్నాయి. దాంతోపాటు పైన ట్యాంకర్ ఉంది, ఆ ట్యాంకర్కి నీళ్ళు ఎక్కడానికి ఇక్కడేమో మోటార్ ఉంది, వాటిని పైపుల ద్వారా ట్యాంకర్కి పంపించి ట్యాంకర్ నుంచి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి సౌకర్యం అక్కడ అమలు చేయాలి. దాన్ని ఏమాత్రం అమలు చేయట్లేదు, ట్యాంక్ నింపేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి లబ్ధిదారులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల కాలంలో గంగన్ అనేటువంటి ఒక సెక్యూరిటీ గార్డుని దొంగలు ఇక్కడికి వచ్చి వైర్లు కట్ చేసే క్రమంలో అతను తిరగబడితే అతన్ని దాడి చేశారు. అతను ఇప్పుడు రిమ్స్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో టిడ్కో ఇళ్ళని లబ్ధిదారులకు అందజేస్తున్నాం అనేది అది బూటకంగా కనిపిస్తూ ఉంది. సీఎం గారు ఆలోచించాలి. ఏదో మేము ప్రచారం చేశాము, అందజేశామని చెప్పేటువంటి పద్ధతిలో కాకుండా ప్రతి ఇంటికి తక్షణమే కరెంటు మీటర్లు బిగించాలి, ఇంట్లోకి కరెంటు వచ్చేటట్టుగా చూడాలి. అదే సందర్భంలో ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్లు సక్రమంగా ఫిలప్ చేసి వాటన్నిటికీ నీళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి తక్షణమే అధికారులు ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేయకపోతే రానున్న కాలంలో లబ్ధిదారులతో కలిసి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకి ప్రజానికి కూడా కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.